రాహుల్ గాంధీపై ప్రివిలేజ్ మోషన్ ప్రవేశపెట్టాలని బీజేపీ ఎంపీ నిషికాంత్ దుబే అభిప్రాయపడ్డారు. ఎంపీగా ఆయన సభ్యత్వాన్ని రద్దు చేయాలని, జీవితంలో ఎన్నికల్లో పోటీ చేయకుండా బహిష్కరించాలని తెలిపారు. దానికి కారణం ఏంటంటే ఆధారాలు లేనటువంటి ఆరోపణలు చేయడం, సభలో ప్రస్తావించడానికి అర్హత లేనటువంటి పుస్తకాల్లోని సమాచారాన్ని ఆధారంగా తీసుకొని ప్రసంగించడం, లోక్సభ స్పీకర్పై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టడం, పార్లమెంటు నియమాలను పాటించకుండా సభలో రాహుల్ గాంధీ మాట్లాడడాన్ని అధికార పక్ష నేతలు తప్పుపడుతున్నారు. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై ప్రివిలేజ్ మోషన్ ప్రవేశపెట్టాలని బీజేపీ పార్టీ ఎంపీలు యోచిస్తున్నారు. సభలో సభ్యులను అగౌరవపరచడం, పార్లమెంటు నియమాలను పాటించకపోవడం, సభను తప్పుదోవ పట్టించడం, సభ పనితీరుకు అడ్డంకి కలిగించినటువంటి సందర్భాలలో ఆ వ్యక్తిపై ప్రివిలేజ్ మోషన్ను ప్రవేశపెట్టవచ్చు. మరి అధికార పార్టీ ఎంపీలు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై ప్రివిలేజ్ మోషన్ ప్రవేశపెడితే కాంగ్రెస్ పార్టీ మరియు మిత్రపక్ష పార్టీలు ఎలా స్పందిస్తాయనేది చర్చనీయాంశంగా మారింది.